2/12/2024 నర్సరావుపేట పల్నాడు జిల్లా నూతన డిఆర్ఓ ఈ మురళి గారికి ఘన సత్కారం. ఇటీవల పల్నాడు జిల్లా రెవెన్యూ అధికారి డిఆర్ఓగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఈ మురళిని 2/12/2024 దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం DBSSS ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి అంబేద్కర్ గారి స్టాట్యూ పూల బొకేలు అందజేస్తూ శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం DBSSS వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షులు కొక్కమూడి ప్రసాద్ మాట్లాడుతూ పల్నాడు జిల్లాకు నూతన జిల్లా రెవెన్యూ అధికారిగా ఈ మురళి గారు రావడం గర్వంగా ఉందని, గతంలో గురజాల రెవెన్యూ డివిజన్లో RDOగా పనిచేసిన అనుభవం ఈ ప్రాంతం మీద ఉందని, పల్నాడు జిల్లా కలెక్టర్ P. అరుణబాబు DRO ఈ మురళి ఈ పల్నాడు ప్రజల యొక్క మన్ననలను పొందారని, పల్నాడు జిల్లా అభివృద్ధి పథకంలో నడిపించడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే సమర్థవంతమైన యంగ్ డైనామిక్ కలెక్టర్ P. అరుణబాబు మరియు DRO ఈ మురళి పల్నాడు జిల్లాకు రావడం పట్ల జిల్లా వాసులంతా హర్షించదగ్గ విషయమని అన్నారు. పల్నాడు జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల్లో పెండింగ్ లో ఉన్న భూ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని, అర్హులైన నిరుపేదలందరకు ఇండ్ల స్థలములు మంజూరు చేయాలని DRO దృష్టికి తీసుకువెళ్లగా వారు సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని చెప్పడం జరిగిందన్నారు. అభినందనలు తెలియజేసిన వారిలో దళిత ప్రజా ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షులు చింతపల్లి లాజరు, HTV న్యూస్ అధినేత మెట్రో శ్యామ్, దళిత బహుజన మహిళలు షేక్ జహీరాబీ, మనుపాటి రమణ, కోల బ్యూలా తదితరులు పాల్గొన్నారు. జై భీమ్, జై అంబేద్కర్. నా పేరు కొక్కమూడి ప్రసాద్ అండి. దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు పల్నాడు జిల్లా DROగా ఇటీవల బాధ్యతలు చేపట్టినటువంటి గౌరవ ఈ మురళి గారిని దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి అంబేద్కర్ గారి స్టాట్యూ అందజేస్తూ శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ యొక్క పల్నాడు జిల్లాకి మరి కలెక్టర్ గారు అయినటువంటి గౌరవ అరుణబాబు గారు, అలాగే DROగా ఈ మురళి గారు రావటం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే ఈ పల్నాడు జిల్లాలో సుదీర్ఘంగా పనిచేసినటువంటి అనుభవం ఈ ఇద్దరు ఆఫీసర్లకు ఉన్నది. ఈ పల్నాడు జిల్లాలో మండల కేంద్రాల్లో, గ్రామాల్లో ఉన్నటువంటి భూ సమస్యల మీద పూర్తిగా అవగాహన ఉన్నది. కాబట్టి గ్రామాలలో ఏదైతే పేదవారు, SC, ST, BC మైనార్టీ కులాల వారు భూ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో సమస్యలు పరిష్కరించాలని, అలాగే అర్హులైనటువంటి నిరుపేదలందరూ కూడా ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని చెప్పేసి మేము వారి దృష్టికి తీసుకువెళ్ళటం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి మరి వారి యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ ఇద్దరు ఆఫీసర్లు ఈ పల్నాడు జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిస్తారని, పేదల సమస్యల పక్షాన సుదీర్ఘంగా మరి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని మాకు పూర్తి నమ్మకం ఉంది. కాబట్టి ఈ రోజు పల్నాడు జిల్లా DRO గారిని కలవటం మేమందరం కూడా చాలా సంతోషిస్తూ ఉన్నాం. జై భీమ్, జై అంబేద్కర్.